ఈ ఆల్బమ్ బయటికి ఎలా వచ్చింది? అడిగేది మిమ్మల్నే. స్నేహ పట్టుకోమంటే పట్టుకున్నా అన్నయ్య. నాకు నిజంగా ఏం తెలియదు అన్నయ్య. గంగా ఆల్బమ్ చూస్తుంటే తనదేమో అనుకుని తీసుకున్నామన్నయ్య. సార్, అది నాకు దొరికింది సార్. దొరకడం అంటే వెళ్తుంటే దారిలో దొరికిందా, లేక నీ కాళ్ళ దగ్గరకు వచ్చి పడిందా? లేదు సార్, స్టోర్ రూమింగ్ లో దొరికింది. నిన్నెవరెళ్ళమన్నారా స్టోర్ రూమ్ లోకి? ఆ గదిలోకి ఎవరెళ్ళరు కదా, తననెవరు పంపారు? ఎవరు పంపించలేదు సార్, నానే వెళ్ళాను. ఇంట్లో ఉండమని స్థానం ఇచ్చాం కదా అని ఇల్లంతా నీ ఇష్టానికి తిరిగేస్తున్నావా? ఆ రూమ్ కి ఎవరిచ్చారు నీకు? తిరిగి నా దగ్గరికే వస్తుందని తెలుసు. నన్ను ఇరికించేసింది. రుద్ర, తనేదో బూజుకర్ర కావాలని అడిగితే నేనే ఇచ్చాను. ఏ గంగా, బూజుకర్ర కోసం వెళ్ళిన దానివి అది తీసుకుని వచ్చేయాలి, కానీ దొరికినవన్నీ తీసుకొస్తావా? బుద్ధి లేదు. Now I remember. ప్రీతి, ప్రమీల, you two కూడా స్టోర్ రూమ్ బయట వెయిటింగ్ కదా? అది దిస్ బేబీ కోసమేనా? OMG, you two supporting her రా? అయ్యో, వాళ్ళకేం తెలియదు సార్. నానే బూజుకర్ర తీసుకొస్తుంటే అదక్కడ పడిపోయి ఉంది. పొరపాటున పాడేశారేమోనని తీసుకొచ్చాను. Shut up, shut up, shut up. చెయ్యాల్సిందంతా చేసేసి పైగా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నావా? నీకు సంబంధం లేని వస్తువుల్ని, పైగా ఇలాంటి పర్సనల్ థింగ్స్ ని టచ్ చేయకూడదని తెలీదా నీకు? అది తెలిస్తే అసలు స్టోర్ రూమ్కి ఎందుకు వెళ్తుంది రుద్ర? మళ్ళీ ఆ చూపు చూడు. అది రుద్ర సార్దని నాకు తెలియదు పెద్దోరు. మళ్ళీ ఎదురు మాట్లాడతావు? కొట్టానంటేనా? మావి గారు, పాపం తను తప్పేం లేదు. పాత వస్తువులన్నీ అందులోనే ఉంటాయని నేనే బూజుకర్ర తెమ్మన్నాను. తన ఆల్బమ్ తీసుకొస్తుంది అనుకోలేదు. సారీ బావగారు. నాను కూడా సారీలు సార్. ఏదో ఆ ఫోటోలో ఏముందో చూద్దామని.